శేషాచలంలోని అరుదైన సంపదను కొల్లగొట్టే ఎర్ర స్మగ్లర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారా అంటే అవుననే సమాధానమే వస్తోంది టాస్క్ ఫోర్స్ నుంచి. అయితే వారిలో తమిళనాడు కూలీల కంటే లోకల్ స్మగ్లర్స్ ఎక్కువగా పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. వరుసగా టాస్క్ ఫోర్స్ జరుపుతున్న దాడుల్లో పట్టుబడుతున్న వారంతా నేను లోకల్ అని చెబుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. తమిళ స్మగ్లర్స్ కంటే లోకల్ స్మగ్లర్సే ఎక్కువ యాక్టివ్ కావడానికి కారణమేంటి? ఈ వ్యవహారంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ నిర్వహించింది. 5 లక్షల హెక్టార్లలో వ్యాపించిన శేషాచలం అడవుల్లో పెరిగే అపురూపమైన వృక్షం ఎర్రచందనం. ప్రపంచంలో ఎక్కడా జీవం పోసుకోని ఈ ఎర్రచందనానికి అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉంది. అయితే స్మగ్లర్స్ జీవితాలలో ఈ ఎర్రచందనం కూడా ఓ భాగమైపోయింది. 2000 నుంచి 2014 వరకు ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగింది. లారీ క్లీనర్స్గా జీవితం ప్రారంభించిన వారు స్మగ్లర్లుగా మారి 100 కోట్లు సంపాదించారు. తమిళనాడులో అయితే స్మగ్లర్లు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటారు. మొత్తం 10 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. ఇప్పటివరకు రకరకాల వాహనాల్లో అక్రమ రవాణా చేశారు స్మగ్లర్స్. అక్రమ రవాణాను అరికట్టడానికి గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. అక్రమ రవాణా అరికట్టడానికి అన్ని రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లింది టాస్క్ ఫోర్స్. ఆ సమయంలో శేషాచలంలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది చనిపోయారు. ఆ తర్వాత స్మగ్లర్లు తగ్గుతారని భావించినా అందుకు భిన్నంగా రెచ్చిపోయారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పోలీసులు వర్సెస్ ఎర్రచందనం స్మగ్లర్స్ అన్నట్టుగా సాగింది. అయితే గత ఎన్నికల సమయం నుంచి స్మగ్లర్ల రాక తగ్గింది. తిరిగి ఎన్నికలు ముగిశాక అక్రమ రవాణా వైపు దృష్టి పెట్టారు. దీంతో పోలీసులు సైతం వారిపై నిఘాను పెంచారు. శేషాచలం వైపు మళ్లీ తమిళ స్మగ్లర్ల జాడలు కనపడటంతో పోలీసులు పూర్తి స్థాయిలో అడవిని జల్లెడపడుతున్నారు. రోజు కూంబింగ్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపడుతున్నారు. ఆ దాడుల్లో 10ల సంఖ్యలో స్మగ్లర్స్ పట్టుబడుతున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి, నెల్లూరు, కడప ప్రాంతాలకు చెందినవారు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో తమిళ స్మగ్లర్స్కు అండగా ఉంటూ కోట్లు సంపాదించిన ఈ లోకల్ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ రాకతో సైలెంట్ అయ్యారు. తమిళ స్మగ్లర్లకు సాయం చేస్తూ అక్రమ రవాణాకు పైలట్లుగాను డ్రైవర్లుగాను పనిచేస్తున్న వారిపై పోలీసులు పీడీ యాక్ట్ లాంటి కేసులు పెట్టి జైలుకు పంపడంతో లోకల్ గ్యాంగ్ సైలెంట్ అయ్యారు. దీంతో తమిళ స్మగ్లర్స్కు అక్రమ రవాణాకు సహాయం చేసేవారు లేకపోవడంతో లోకల్గా ఉండే అడ్డదారులు తెలియకుండా పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తిరిగి లోకల్ స్మగ్లర్లు యాక్టివ్ అయ్యారనే సమాచారం టాస్క్ ఫోర్స్ను కలవరపెడుతోంది. స్థానికంగా ఉండేవారు తమిళ స్మగ్లర్లకు సహాయ సహకారాలు అందిస్తే వారిని పట్టుకోవటం అంత సులభం కాదంటున్నారు పోలీసులు. దీంతో వరుసగా దాడులను కూంబింగ్ను పెంచారు. వరుసగా జరిగిన పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ వారంతా నేను లోకల్ అని చెప్పడంతో వారి అనుమానమే నిజమైనట్లయింది. పట్టుబడ్డ వారిలో రేణుగుంట, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన స్థానిక యువత ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతోనే మరింతగా టాస్క్ ఫోర్స్ కూంబింగ్ చేపడుతున్నారు. అయితే తమిళ స్మగ్లర్ల కంటే లోకల్ గ్యాంగ్ ఎక్కువ దొరకటంపై భిన్న వాదనలు వినపడుతున్నాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత టాస్క్ ఫోర్స్ సైలెంట్ అవడంతో ఇలా జరుగుతోందని అంటున్నారు. తిరిగి కూంబింగ్ చేపట్టిన సమయంలోనూ పోలీసులు ఎక్కువగా తమిళనాడు స్మగ్లర్స్ పై దృష్టి పెట్టడంతో లోకల్ గ్రూపులు ఇదే అదనుగా తిరిగి యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు లోకల్ స్మగ్లర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు. నాలుగు రెడ్ శాండిల్ దుంగలు, దాంతోపాటు ఆంజనేయులు అండ్ కృష్ణయ్య, ఈ ఇద్దరు సదాశివపేట అని మన పుత్తూరు లిమిట్స్లో ఉంది. వాళ్ళని కొద్దిగా ఇంట్రాగేషన్ చేసి నైట్ నుంచి సమాచారం తీసుకొని వస్తే తమిళనాడు కూలీలతో కొట్టించి వీటన్నిటిని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంచే టైంలో మా వాళ్ళు పట్టుకోవడం జరిగిందని వాళ్ళ కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. కృష్ణయ్య అండ్ ఆంజనేయులని వీళ్ళిద్దరూ మెయిన్ పర్సన్స్గా దీంట్లో గుర్తించడం జరిగింది. మళ్ళీ మనలో పరిశోధనగా కొద్ది లోతుగా చేసి వాళ్ళ కాల్ డీటెయిల్స్, టవర్స్ అన్నీ కూడా వెంకట్రవి సిఐని కొద్దిగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కరోనా ఎఫెక్ట్తో లాక్డౌన్ వల్ల భారీగా ఉపాధి కోల్పోయిన యువకులందరూ కూడా అటు స్కూల్ లేవు, కాలేజీలు లేవు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్ లేవు. వీళ్ళు ఏంటంటే అమాయకులు, వీళ్ళకి ఏమో పని దొరుకుతుందా చూద్దామని ప్రయత్నం చేసి తిరిగేవాళ్ళు.
వీళ్ళతో స్నేహాలు ఏర్పరచుకొని వీళ్ళని డైరెక్ట్గా శేషాచల అడవుల్లో ఉన్నటువంటి స్మగ్లింగ్కి అలవాటు పనిచేస్తున్న కొంతమంది స్థానిక సీనియర్ స్మగ్లర్స్ కూడా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది ఏమీ తెలియని అమాయకులు, వాళ్ళకి రెక్కాడితే తప్ప ఏది డొక్కాడదని ఆలోచన వాళ్ళు పుట్టించి డబ్బు ఆశ ఎరగా వేసి ఈ స్మగ్లింగ్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర చేయిస్తున్నారు. గతంలో వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు నైపుణ్యం కలిగిన వాళ్ళు, మంచి వెపన్స్ వాడేవాళ్ళు, వాళ్ళు తెలివిగా ఈ స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలుసు. కానీ ఇక్కడ లోకల్ ఇక్కడ పుట్టి పెరిగిన చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళకి డబ్బాసుతో ఈ సీనియర్గా పాత స్మగ్లర్గా ఉండే వాళ్ళందరినీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని ఈ రొంపులోకి దింపుతున్నారు.